బెంగళూరు కేఆర్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగ్రహంతో షో నిలిపివేసింది యాజమాన్యం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. థియేటర్ యాజమాన్యంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గొడవకు దిగారు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ తెరను చించేసిన విజువల్ సంబంధించి మీరు చూస్తున్నారు. వాటి స్క్రీన్ మీద బెంగళూరు కేఆర్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఓజీ ప్రీమియర్ షో సందర్భంగా అటు థియేటర్కి వచ్చిన ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్ ని చించేశారు. దానికి సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. కత్తి తీసుకొని ఆ థియేటర్ అదిగో మీరు చూడొచ్చు. కాస్త ఆ బ్లాక్ స్పాట్ కనిపిస్తుంది కదా, అదే అక్కడే వాళ్ళు దాడి చేసిన సందర్భం. దాడి చేసి ఆ థియేటర్ స్క్రీన్ ని చించేశారు. దీంతో థియేటర్ యాజమాన్యం కూడా వెంటనే ఆ స్క్రీన్ అక్కడికే పాజ్ చేసి సినిమాను ఆపేసింది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు చేసింది ఎంతవరకు సమంజసం అంటూ ఇటు ఒకరినొకరు ప్రశ్నించుకున్న సందర్భం. ఇటు ఎవరైతే దాడి చేశారో ఆ దాడి చేసిన వ్యక్తిని పట్టుకొని మీరు శిక్షించాలి తప్ప షోని నిలిపివేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. అట్ ద సేమ్ టైం యాజమాన్యం కూడా మీరు సినిమాను చూడడానికి వచ్చారు, సినిమాను చూడాలి, అంతేకాని థియేటర్ స్క్రీన్ మీద అటాక్ చేయడం ఎంతవరకు సమంజసం అంటూ వాళ్ళు కూడా ఇటు ప్రతిదాడి చేశారు. సో ఇలా మాటలు అక్కడ ఒక మాటల యుద్ధమే నడిచిందని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ఎంతకీ కూడా స్క్రీనింగ్ అవ్వలేదు. దీంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరూ కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీరు చూడొచ్చు, అక్కడికి చేరుకొని ఒక్కసారిగా ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చ సృష్టించారు. ఇటు బెంగళూరులోని ఒక థియేటర్లో స్క్రీన్ ని చించేశారు. కత్తితో దాడి చేసి బెంగళూరులో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ రచ్చకు సంబంధించిన బిగ్ డెవలప్మెంట్ చూస్తున్నారు. ఓజీ సినిమా ప్రీమియర్స్ చూసేందుకు వచ్చి ఇటు కత్తితో స్క్రీన్ ని చించేశారు అభిమానులు. దీంతో ఒక్కసారిగా ఆందోళన వ్యక్తమైంది. అక్కడ బెంగళూరు కేఆర్పురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? తర్వాత స్క్రీనింగ్ ఏమైనా జరిగిందా? అప్డేట్స్ ఏంటి? ఏ థియేటర్ దగ్గర చూసినా కూడా ఒకవైపు ఓజీ సందడి అనేది కొనసాగుతుంది. ఈ రోజు ఎంతో భారీ అంచనాలతో కొనసాగుతున్న పవన్ అభిమానులు పెద్ద ఎత్తున ఇటు తరలి వచ్చి భారీగా కటౌట్స్ కావచ్చు, మొత్తం థియేటర్ బయట భారీగా హంగామా చేస్తున్నారు. థియేటర్ బయటనే కాకుండా లోపల కూడా అత్యుత్సాహం చేశారు. ఈ ఘటన అనేది బెంగళూరులోని ఒకవైపు కేఆర్పురంలో ఉన్నటువంటి వెంకటేశ్వర థియేటర్ లో జరిగింది. ప్రధానంగా బయట వెళ్తే షో స్టార్ట్ కాకముందు బయట కూడా భారీగా అక్కడ హడావుడ్ చేసి రచ్చ చేసిన అనంతరం లోపలికి వెళ్ళేటప్పుడు కత్తితో పాటు కటార్లు తీసుకెళ్లి మరి కొద్ది క్షణాల్లో ఇటు స్క్రీనింగ్ స్టార్ట్ అవుద్దని కొన్ని మూమెంట్ లోనే వాళ్ళు ఒక్కసారిగా స్క్రీన్ దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా ఆ కత్తితోని మొత్తం కూడా ఒక్కసారిగా స్క్రీన్ మొత్తం కూడా చించేశారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ లోపల ఉన్నటువంటి ప్రేక్షకులు కావచ్చు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. వెంటనే మేనేజ్మెంట్ అక్కడికి చేరుకొని వెంటనే షోన్ మొత్తం కూడా నిలిపివేసింది. అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రేక్షకులు ఉన్నారో వాళ్ళని మొత్తం కూడా బయటికి పంపేశారు. దీంతో ఒకవైపు అక్కడ ఉన్నటువంటి భారీగా నష్టం మేనేజ్మెంట్ కు భారీగా నష్టం వాటిల్లిందంటూ కూడా ఇప్పటికే చెప్పుకుంటూ వచ్చే దాదాపు 20 లక్షల వరకు కూడా నష్టం వాటిల్లిందంటూ కూడా ఇప్పటికే చెప్పారు. దీనిపైన ఒకవైపు కేసు కూడా నమోదు చేయాలంటూ కూడా పోలీసులను కూడా ఆశ్రయించారు. ఏమైనా అభిమానం ఉంటే ఏదైనా అభిమానం చెప్పాలి అని ఈ విధంగా అత్యుత్సాహం ప్రదర్శించి ఈ విధంగా స్త్రీలను చింపేయడం ఏంటంటూ కూడా ఈ విధంగా చేసి బాగోదంటూ కూడా కొంచెం కామన్ సెన్స్ గా బిహేవ్ చేయాలంటూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రేక్షకులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ కూడా ఒకవైపు చెప్తున్నారు. ఇప్పటికే మొత్తం కూడా ఈ వీడియో అనేది ఎంటైర్ సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి అత్యుత్సాహంతో ఇదంతా కూడా చేశారు, వాళ్ళు కావాలని చేశారా లేకుంటే ఏమైనా వాంటెడ్ గా చేశారా లేకుంటే ఫ్లోలో చేశారా అని కూడా ప్రస్తుతం అయితే ఇన్వెస్టిగేట్ అయితే ప్రస్తుతం నడుస్తుంది. ఒకవైపు సినిమాకి వచ్చారంటే ఎంజాయ్ చేయాలి, కానీ ఈ విధంగా పిచ్చి చేస్తే ఏంటంటూ కూడా ఒకవైపు అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు కూడా ఒకవైపు చేస్తున్నారు. ఇంకోవైపు ఇప్పటికే ఒక షో అనేది క్యాన్సిల్ చేశారు పూర్తిగా. ఇంకోవైపు వేరే షో అయినా ఖచ్చితంగా జరగాలంటే ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏదైతే పనులు ఉంటాయో డ్యామేజ్ కి సంబంధించిన పనులు కూడా మొత్తం ఇప్పుడు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. మరో స్క్రీనింగ్ ఏదైతే ఇప్పుడు స్క్రీనింగ్ టైం అయిపోయాక వేరే షో స్టార్ట్ అవుతుందో ఆ షోకి సంబంధించినటువంటి స్క్రీనింగ్ వేసేందుకు కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చర్యలు చేపట్టింది. దానికి సంబంధించి మరో ఈ షో అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయింది. ఏదైతే స్క్రీన్ చింపేసినటువంటి షో అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయింది. నెక్స్ట్ జరిగేటువంటి షోని యథావిధిగా రన్ చేస్తున్నట్టు కూడా ఇప్పటికే మేనేజ్మెంట్ చెప్పింది. కానీ వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఆ థియేటర్ మేనేజ్మెంట్ ఇప్పటికే పోలీసులను ఆశ్రయించింది. ప్రస్తుతం దీనిపైన కేసు నమోదు చేశారు. వాళ్ళు కావాలని వాంటెడ్ గా చేశారా లేకుంటే ఫ్లోలో జరిగిందన్న యాంగిల్ ప్రస్తుతం పోలీసులు
అరెస్ట్ చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. రైట్ శిల్ప, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. మరీ ముఖ్యంగా స్క్రీన్ మీద దాడి చేయడం ఎంతవరకు సమంజసం అంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పూర్తిస్థాయి ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. అక్కడ ఏవైనా ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్న సందర్భమా, లేకపోతే ఆ క్రమంలోనే వీళ్ళు ఇటు స్క్రీన్ మీద పడిన సందర్భం ఉందా, లేకపోతే ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎందుకు స్క్రీన్ని చించేశారు? కత్తితో దాడి చేసి స్క్రీన్ని చింపేసేంత వరకు ఎందుకు వెళ్ళింది? సోషల్ మీడియాలో ప్రస్తుతం ఫ్యాన్స్కి సంబంధించి ఏ స్థాయిలో చర్చ జరుగుతుందో మనం చూసాం. ఒక విధంగా చెప్పంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు ఈ మూవీ రిలీజ్ తర్వాత. సో ఇటువంటి సందర్భంలో ఇప్పుడు ఇటువంటి ఘటన ఒక్కసారిగా వాళ్ళందరినీ కూడా షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే